నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బిఎస్ఎన్ఎల్ 4Gకి శ్రీకారం. స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం. విశ్వవిద్యాలయాల్లో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ డిమాండ్. దుర్గగుడిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సింగర్ సునీత. నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవాధ్యక్షుడు గొడిపాటి వెంకటరామకృష్ణ ప్రసాద్ వెల్లడి. దసరా వేడుకల్లో అమ్మవారు 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాక్షరి మంత్రాది దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మని రోజు సేవిస్తే సర్వ విధి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంప భౌతిక సకే లలిత పంప భూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 తన్మాత్రాల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకుని ఉన్నాయి. ఇన్నిటిలోనూ ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తిని లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులది. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ సరస్వతీదేవి ఇరువైపులా వింజ మరలతో సేవిస్తుండగా చిరు మందహాసంతో చెరుగడను చేత పట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది. అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపా కుసుమభాసురాం జప విధౌ స్మరేదంబికాం. ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ ఈరోజు లలిత స్వరూప అలంకరణతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. లలిత అంటే పరమేశ్వరస్య మనసః లాలనాత్ లలితేత్యభిధీయతే. సేవ చేసి ఈశ్వరుణ్ణి అంటే తన భర్తను కామేశ్వరుణ్ణి సంతోషింపచేసి లలిత అనేటువంటి సుప్రసిద్ధ నామధేయాన్ని పొందింది, అమ్మవారు బిరుదనామాన్ని పొందింది అని మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. లలితాదేవి దేవీ స్వరూపాలందరికీ కూడా మూల స్వరూపం. త్రిపుర సుందరి స్వరూపాలలో 2వ రూపం లలితాదేవి. శ్రీచక్ర సంచారిణి, మహా సామ్రాజ్యదాయిని అమ్మవారు. సామాన్య అభీష్టం నుంచి సామ్రాజ్య సిద్ధి వరకు కూడా సర్వాభీష్టాలను అనుగ్రహించి ఇచ్చేటువంటి తల్లి, అనేక కోటి బ్రహ్మాండ నాయిక. ఆ అమ్మవారి యొక్క సందర్శనం చేత దంపతులు ఎల్లవేళలా సుఖంగా ఉంటారు. కుటుంబాలన్నీ కూడా ఎక్కడ వైషమ్యాదులు లేకుండా శాంతి సౌఖ్యాలతో వైభవంతో తొలతూగుతూ ఉంటారు. వంశాభివృద్ధి కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సర్వశుభాలు కలుగుతాయి. అమ్మవారిని దర్శించి అందరూ కూడా అమ్మవారి. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారి ప్రత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయ దాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. హిరణ్య వర్ణం హరిణి అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమ
కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. సౌభాగ్య ప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజనాత్మం సకల సౌఖ్యాలతో దీర్ఘ సమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. పెద్ద సంఖ్యలో ఉభయదాతలతో పాటు తమ భక్త ప్రపత్తులు చాటుకున్నారు. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడలోని ఏపీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగాసన భారత్ ఆధ్వర్యంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం సౌజన్యంతో జరుగుతున్న ఈ పోటీలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి 30 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు 100 మంది కోచ్లు మేనేజర్లు పాల్గొంటారు. వీరితో పాటు పోటీల నిర్వహణలో భాగంగా 100 మంది అఫీషియల్స్ మరో 100 మంది వాలంటీర్లు వారి విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే బాలికలు మహిళలకు గురునానక్ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో, బాలురు పురుషులకు ఈడుపుగల్లులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉచిత వసతి సదుపాయం కల్పించామన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన గోడు పత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షురాలు ఏ రాధిక, యోగాసన భారత స్పోర్ట్స్ కన్సల్టెంట్ శ్రేయస్ మార్కండేయ, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం రాజశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె రామకృష్ణ, భారత్ స్వాభిమాన ట్రస్ట్ ఉపాధ్యక్షుడు డి దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. 6వ జూనియర్ అండ్ సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ని అమరావతి నగరంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఆ కార్యక్రమం యొక్క వివరాలని మీ అందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సంతోషం. మీ అందరికీ కూడా ముందుగా దసరా శరన్నవరాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే వారిని ముందుగా మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా గౌరవనీయురాలు శ్రీమతి రాధిక గారు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్. తర్వాత ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేకించి అక్కడ మన యోగాసన భారత్ నుంచి వచ్చినటువంటి అభిజిత్ గారు ఈ ప్రోగ్రాం నేషనల్ చైర్మన్గా ఈ ప్రోగ్రాం కోఆర్డినేషన్కి వారు వచ్చారు. అదేవిధంగా మార్కండేయ గారు కూడా స్పోర్ట్స్ కన్సల్టెంట్ యోగాసన భారత్ న్యూఢిల్లీ నుంచి వచ్చారు. అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు ఈ స్టేట్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణ గారు కూడా రాష్ట్ర ఆర్గనైజేషన్స్లో ఉన్నారు. కొంగర సాయి గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. 6 సంవత్సరాలుగా యోగా మీద రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వర్తిస్తా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీల నుంచి అక్కడ ఈ great celebration of national championship of the Sports Federation Yogasana Bharat. The 6th junior and senior C category we are being conducting over here. We are having 6 age categories. So here the junior, the 14 plus to 18 years, and then senior C, 40 plus to 55 years of age category athletes will be taking part. We are having 12 events. The first time it is happening over here. There will be 7 individual events, 2 pair events and 2 group events. So total 12 events will be conducted over here, and really thrilled to see the local body
the state association. They have the way the arrangement has been done, fantastic organization, and we'll be looking forward for the next 5 days a thrilling championship, and we'll be getting very fantastic results. Thank you. నమస్తే. సో ఈరోజు ఈ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతున్న జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ 2025 అండ్ 2026కి చాలా 30 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది అథ్లెట్స్. సో యాక్చువల్లీ ఈ యొక్క నేషనల్ ఈవెంట్ జరగటానికి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులైనటువంటి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అలానే సెక్రటరీ గారు, ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా చాలా కృషి చేయడం జరిగింది. సో ఇంకా దాని గురించి మంచిగా సక్సెస్ఫుల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ దెన్ ఈరోజు ఇక్కడికి ఈ ఈవెంట్కి కాంపిటీషన్ డైరెక్టర్గా అభిజిత్ బోస్ గారు వచ్చారు. ఇప్పుడే మాట్లాడటం జరిగింది ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. సో ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి యోగాసన భారత్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉదిత్ గారికి, అట్లానే ఆదరణీయ డాక్టర్ జయదీప్ ఆర్య గారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అలానే మనకి ఈ ఈవెంట్ వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యోగాసన అథ్లెట్స్కి చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది. సో వాళ్ళు అసలు వాట్ అబౌట్ దాంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎలా చేయాలనేటటువంటి జ్ఞానాన్ని కూడా చాలా బాగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో అలానే శ్రేయాశ్రీ అండ్ పరుల్జీ, అలానే రాజస్థాన్ నుంచి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈవెంట్ని అబ్జర్వ్ చేసి. సో సక్సెస్ చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళ కృషి మాకు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలానే చాలా పేరున ఈ ఈవెంట్ జరగటానికి సో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ అవకాశం. దుర్గగుడిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 6వ రోజున లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను ప్రముఖ సింగర్ సునీత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని, అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనం కోసం వచ్చినప్పుడు ఎంత తృప్తిగా, ఎంత హాయిగా, ఎంత బాగా దర్శనం అయింది అంటే ఆ అమ్మవారి కృప. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి నవరాత్రులు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, అమ్మ ఇంత కలగా మా అందరికీ దర్శనం ఇస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అమ్మ అని చెప్పే అవకాశం అమ్మవారు, ప్రభుత్వం కల్పించారు. సో దీనికి చాలా చాలా సంతోషంగాను, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం విజయవాడ ఉత్సవ్ మీ అందరికీ తెలుసు, గొల్లపూడి గ్రౌండ్స్లో జరుగుతున్న సంగతి. సో అందరూ ఆ కార్యక్రమానికి కూడా విచ్చేస్తారని అమ్మ ఆశీస్సులతో ఈ 11 రోజులు ఇన్ఫ్యాక్ట్ ఈ 11 రోజులు కూడా ఏ అవాంతరం లేకుండా అన్నీ చక్కగా జరగాలని, భక్తులందరూ చాలా బాగా దర్శనం చేసుకోవాలి అని. నిజంగా ఉత్సవం అంటే ఉత్సవంలాగా ఉంది విజయవాడ వచ్చినప్పుడు. సో చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గాయత్రి వేదాంత లీలా శృతి లోకానికి అన్నపూర్ణమ్మవై మదిలోన సిరులిచ్చు శ్రీలక్ష్మీవై సంగీత వేణి సాహిత్యవాణి మా జీవితాలే నీవేన కృపలై కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి. జై భవానీ.
జై భవాని. థ్యాంక్స్ అండి. విశ్వవిద్యాలయాల్లో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతున్న మణికంఠ అనారోగ్యం పాలవడంతో తనతో ఉన్న తోటి విద్యార్థులు వెంటనే యూనివర్సిటీ అంబులెన్స్ కు తెలియపరచగా అందులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ విద్యార్థికి ఆక్సిజన్ అందకపోవడంతో మరణించాడు. మణికంఠను తీసుకువెళ్తున్న అంబులెన్స్ లో కనీసం ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థులు ఏఎస్ఎఫ్ నాయకత్వం గతంలో ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు లేవని, ఆహారం బాగోలేదని మరియు ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయమని అనేక మార్లు ఉపకులపతికి నిరసన, ధర్నా మరియు వినతి పత్రిక రూపంలో తెలియపరిచినప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఇప్పుడు మరణించిన మణికంఠ కారణం ఉపకులపతి నిర్లక్ష్యం వల్లనే కావున వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటన్నిటిని పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మొన్నటికి మొన్న విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి అక్కడ అనారోగ్యం పాలయ్యి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి అతని హాస్పిటల్కి తరలిస్తే తనతో పాటు చదువుతున్న విద్యార్థులు అంబులెన్స్లోకి ఇచ్చిన తర్వాత అతనికి ఆక్సిజన్ అందకపోవడంగా ప్రధాన కారణంగా అతను మరణించడం జరిగింది. అనేక మార్లు అనేక దఫాలుగా విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్ కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు అందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి వీసీ గారికి అతనికి ఇంటిమేషన్ చేసినప్పటికీ వినతిపత్ర రూపంలో ఆందోళన కార్యక్రమాలు చేసి ఇక్కడ మన యూనివర్సిటీలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు, మాకు అందించండి అని చెప్పి అనేక మార్లు చెప్పినప్పటికీ అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడానికే ఈరోజు మణికంఠ అనే విద్యార్థి చనిపోవడానికి ముఖ్య కారణం. ఈరోజు వైస్ ఛాన్సలర్ బాధ్యత వహించాల్సిందని చెప్పి అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచన చేయండి అంటే నిన్న అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నటువంటి చర్చల్లో అతను లేవనెత్తి అక్కడ వైస్ ఛాన్సలర్స్ అతను చాలా మంచివాడు, అన్నీ అందిస్తాడు, అన్ని విధాలుగా ఆలోచన చేస్తాడని చెప్పి తెలియని వ్యక్తి అని చెప్పి వైస్ ఛాన్సలర్ని వెనక్కి వేసినటువంటి విద్యాశాఖ మంత్రి అక్కడ విద్యార్థి సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్తున్నారు. అక్కడ ఏమున్నాయి ఏం అందలేదని చెప్తే ఆక్సిజన్ అందట్లేదు, దాని కారణంగానే విద్యార్థి చనిపోయాడని చెప్పి డాక్టర్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆ రిపోర్ట్ ద్వారా తెలియపరిచినప్పటికీ వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందిస్తాము, వారు ఏ విధంగా ఎదుర్కొన్నారు, మౌలిక సదుపాయాలు లేకుండా అతను మరణించాడని చెప్పి మేము వెంటనే బాధ్యత చేపడతాం, అవన్నీ కూడా అందిస్తాము త్వరలో అని చెప్పి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిన్న చర్చల్లో ఆ విధంగా చెప్పాల్సినటువంటి వ్యక్తి నిన్న అది రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. అయ్యా విద్యాశాఖ మంత్రి, మేము చెప్తున్నాం ఈ సందర్భంగా, గత ప్రభుత్వంలో విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినప్పుడు ఎయిడెడ్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఆనాడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే మీరు ఇది పోలీసు రాజ్యాంగం నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ, లేకపోతే వైఎస్ఆర్సీపీ జగనన్నప్ప రాజ్యం నడుస్తుందని చెప్పి మీరు ఆనాడు లేవనెత్తి స్వచ్ఛందంగా మీరే వెళ్ళి అనంతపురంలో విద్యార్థి సంఘాలు చేసిన దీక్షలో మీరు ఆ శిబిరంలో కూర్చొని దీక్షలో పాల్గొని చెప్పి ఆనాడు రాజకీయం చేశారు. మీరు చేసింది రాజకీయం, మీరు ఆ కుర్చీ కాపాడుకోవడం కోసం చేసింది రాజకీయం. మీరు ఆ విధంగా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ విద్యార్థి సంఘాలు నిరంతరం విద్యార్థి హక్కుల కోసం పోరాటం చేస్తుంటాయి. కానీ మీరు నిజంగానే ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, మీరు విద్యార్థులకు కావాల్సినటువంటి హక్కులను, వారికి కావాల్సిన సదుపాయాల గురించి ఆలోచన చేసి ఆ విధంగా కల్పిస్తే విద్యార్థి సంఘాలు ఎందుకు ఈ విధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాయి, విద్యార్థి సంఘాలు ఎందుకు నిరసన కార్యక్రమాలు చేపడతాయి, విద్యార్థి సంఘాలు ఎందుకు వీసీ గారి ఛాంబర్ని ఈరోజు ముట్టడించాల్సిన సందర్భం నెలకొంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయ ఖాళీగా ఉన్న పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా ఒక విశ్వవిద్యాలయం అంటే దానికి మౌలిక సదుపాయాలు కనీసం వసతి గృహాలు లేకుండా ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది మనకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నారా లోకేష్ గారు ఎక్కడ నిద్రిస్తున్నారో అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయాల గురించి మా అమ్మ అని అన్నారని చెప్పి అనేక మార్లు లేవనెత్తుతున్నారే. మరి ఏయూలో చనిపోయినటువంటి విద్యార్థి ఒక అమ్మ ఏ విధంగా తన కొడుకుని కోల్పోయని చెప్పి బాధపడుతుందో మీకు గుర్తు రావట్లేదా? మీ అమ్మే అంత బాధపడుతుంటే అన్నారని చెప్పి మరి వాళ్ళ అమ్మ ఏ విధంగా ఒక కుమారుని కోల్పోయని చెప్పి బాధపడట్లేదా? ఆ అమ్మ బాధ మీకు తెలియట్లేదా? మీ అమ్మ బాధ తెలిసినప్పుడు ఏయూలో విద్యార్థి మణికంఠ వాళ్ళ యొక్క అమ్మ బాధ మీకు తెలియపెట్టలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు వెంటనే చర్యలు చేసుకోవాలి, తగు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయి, కృష్ణా యూనివర్సిటీలో ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఒక్కటంటే ఒకటి లేవు.
కావున మీరు వెంటనే ప్రక్షాళన చేసి మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తాయి. అసెంబ్లీ సమావేశంలో ఏదో రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడడం కాదు. అక్కడికి వెళ్ళి మీరు ఆ సమస్యలు తెలుసుకోండి, విద్యార్థులతో మాట్లాడండి. మీరు విశ్వవిద్యాలయం మొత్తం కూడా మీరు సందర్శించే సమస్యలు తెలుస్తాయి, తద్వారా మీరు పరిష్కరించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏయూలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. 100కి 100 పాలు అసెంబ్లీకి బాలకృష్ణ తాగి వచ్చాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. నందమూరి తారక రామారావు నీకు జన్మనివ్వచ్చు, కానీ పునర్జన్మనిచ్చింది వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నాగబాబు మీరు ఏం పీకుతున్నారని, మీ అన్నయ్యను వాడు వీడు అంటే స్పందించరా అని ప్రశ్నించారు. జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ లాంచ్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, ఆవుతూ శైలజారెడ్డి మరియు రాష్ట్ర జిల్లా కమిటీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 24న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారని చెప్పారు. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి డిజిటల్ బుక్ ఏంటో చూపిస్తామని తెలిపారు. రెడ్ బుక్ లాగా చిల్లరగా మేము వ్యవహరించమన్నారు. బాలకృష్ణ నువ్వు సినిమా హీరోవి, కానీ రియల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే మొన్న 24వ తారీఖున మా నాయకుడు, మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానికాన్ని కానివ్వండి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు ఎవరైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి దగ్గర ఇబ్బంది పెట్టిన వాళ్ళ డేటా అంతగర పార్టీ ఆఫీస్కి నమోదయ్యే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ లాగా కాదు, అంటే ఇప్పుడున్న రెడ్ బుక్ చిల్లరతనంగా ఇష్టం వచ్చినట్టుగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా అన్యాయంగా తప్పుడు కేసులతో పోలీసుల ద్వారా కానివ్వండి, అధికారుల ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళ నాయకులు, కార్యకర్తలు రౌడీజం, గూండాయుధంతో మా నాయకుల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో రెడ్ బుక్ లాంటి చిల్లర రాజకీయం మేము చేయం. పద్ధతిగా ఎవరైతే నిజంగా మా నాయకుల్ని ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులకి, దేవినేని అవినాష్ గారికి, ఇతర ముఖ్య నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 15 నెలల కూటమి పరిపాలనలో రెడ్ బుక్ అని చెప్పని కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని వేధించే విధంగా, గతంలో ఏ తప్పులు చేయపోయినా కానీ వేధించే విధంగా రెడ్ బుక్ అని పేరు చెప్పుకొని నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకి చెక్కు పెట్టే విధంగా ఏదైతే ఈరోజు డిజిటల్ బుక్ ఉందో రాష్ట్ర నాయకుల నుంచి గ్రామ పార్టీ నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైతే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు దేవినేని అవినాష్ గారు, అలానే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్, అలానే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి ముఖ్యమైన అంశాలు
ఇప్పటికే అవినాష్ గారు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఏదైతే డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులకి ఒక శ్రీరామ రక్ష, ఒక కల్పతరు లాంటిది, ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. గత 15 నెలలు 16 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వారు పాలన మీద దృష్టి లేదు, రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామనే శ్రద్ధ లేదు, కేవలం కక్ష సాధింపు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే పార్టీ బలోపేతం కోసం పనిచేశారో, ఆ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శ చేశారో వాళ్ళందరి మీద కక్ష కట్టి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా లేనిపోని కేసులు పెట్టి ప్రశ్నించే వాళ్ళ గొంతుకులు నొక్కుతూ ఈ రాష్ట్రంలో కేవలం కూటమి నాయకులు మాత్రమే పరిపాలన చేయాలి, లేకపోతే కూటమి నాయకులు మాత్రమే రాజకీయం చేయాలి తప్ప ప్రతిపక్షం అనేది ఉండకూడదన్న ఒక సిద్ధాంతంతో అనేక రకాల తప్పుడు కేసులు కట్టడం అనేది చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ద్వారా ఒకటే చెప్తా ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టి విజన్ అని అన్నారు. 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం అని గొప్పగా చెప్పుకొచ్చారు. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ను ఒడిశా రాష్ట్రంలోని జార్సుగూడ నుంచి వర్చువల్ గా దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని, దేశానికి సరైన సమయంలో అవసరమైన నాయకుడు ఉన్నారని, అతనే నరేంద్ర మోదీ అని అన్నారు. ఒకప్పుడు లైటింగ్ కాల్ బుక్ చేస్తే వారం రోజులకు వచ్చేదని గుర్తు చేశారు. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని సీఎం చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టి విజన్ అని అన్నారు. 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం అని గొప్పగా తెలిపారు. భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని, అది ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. ఫోన్ అనేది మల్టీపర్పస్ అయిపోయిందని సీఎం తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ లో 730 సర్వీసులు ఆన్లైన్ లో లభ్యమవుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ వల్ల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయనేది తాను రుజువు చేస్తానని చెప్పారు. ఒక్కసారి 4G టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది అసాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు టెక్నాలజీ మారుతూనే ఉంటుందన్నారు. ప్రపంచానికి మనం టెక్నాలజీ అందించే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గౌరవనీయులు కేంద్ర కమ్యూనికేషన్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ మంత్రి సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ గారు, సిఇఓ సి.డాట్ రాజకుమార్ ఉపాధ్యాయ గారు, డైరెక్టర్ బిఎస్ఎన్ఎల్ వివేక్ బంజల్ గారు, సిజిఎం ఎంఎస్ఎన్ఎల్ శేషాచలం గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి, అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. టుడే ఈజ్ ఎ హిస్టారికల్ డే. 95 నుంచి నా డ్రీమ్ ఇది. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, రైట్ టైం, రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. ఈ దేశానికి వనరులు లేక కాదు, తెలివితేటలు లేక కాదు, నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాం. నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్, 100 గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బిఎస్ఎన్ఎల్ 4Gకి శ్రీకారం. స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం.
విశ్వవిద్యాలయాల్లో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ డిమాండ్. దుర్గగుడిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సింగర్ సునీత. నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొడిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ వెల్లడి. ఇదొరస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.